ఖరీదైనటువంటి ఆ పోస్ట్ అథారిటీకి సంబంధించినటువంటి ఆ పోస్ట్ ఆస్తులన్నింటినీ కూడా 590 కోట్లు 9 కోట్లకి ఎందుకు రాయించుకున్నాడు ఆ రోజు? ఆ తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్నట్టు పక్కకి ఎందుకు పారిపోయాడు విజయసాయి రెడ్డి కూడా? ఇవన్నీ కూడా యాక్షన్, ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం ప్రతిదీ ఆధారాలతోనే, వీళ్ళు వేసిన క్వశ్చన్స్ కి ప్రతి దానికి కూడా ఆన్సర్ లేకుండానే కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందని అరెస్ట్ల భయం కాదు సార్. వీళ్ళు తిన్నారు తిమింగలాగా ప్రజా ఆస్తులను దోపిడీ చేశారు కాబట్టి వీటిని కూడా కక్కించేటి పనిలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. యాక్షన్ అయితే మీరే చూస్తారు. ఇవాళ ఏదో సినిమాలో ఒక 2 గంటల సినిమా కాదండి కూటమి ప్రభుత్వం అధికారంలో ప్రజలు పరిపాలించడం అయితే 5 ఏళ్ల పరిపాలన కాబట్టి ఇంకా సంవత్సరం కూడా పూర్తి చేసుకోలేదు, 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మీరు చూస్తారు సార్, ఖచ్చితంగా చూస్తారు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రేగడి లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి లక్ష్మణరావు గారు. లక్ష్మీనాథ్ గారు, మీరు పెట్టిన సబ్జెక్ట్ ఒకటే, వాళ్ళు మాట్లాడుతుంది ఒకటి, నేను ఒకటి చెప్తా ఉన్నా. అరెస్టుల గురించి చెప్పారండి, పాయింట్లో చెప్పండి సార్. ఇక్కడ అరెస్టుల గురించి అంటే ఇందాక మధుకర్ గారు ఏం మాట్లాడారు? ఆయన లక్ష్మీకాంత్ గారు ఇందాక మాట్లాడిన దాంట్లో మీరు 14 లక్షల కోట్లు అప్పులు చేస్తారు, సూపర్ 6 ఆయన మీరు మళ్ళీ 4 యాడ్ చేస్తున్నారు. సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ వదిలేండి సార్, సబ్జెక్ట్ దయచేసి పాయింట్ లోకి వస్తాం, వినాలి మీరు. చెప్పండి. నేను అదే చెప్తున్నా. ఆయన 11 లక్షలు అన్నాడు కదా, దానికైనా ఆయన చెప్తూ ఉంటే ఈయన ఏం చెప్తాడు? మీరు పెట్టిన దేని మీద పెట్టారు సబ్జెక్టు? వినండి సార్. రోజా గారు అరెస్ట్ అంట, పేర్న నాని గారు అరెస్ట్ అట, పడాల నాని గారు అరెస్ట్ అట. ఈ అరెస్టులన్నీ చూసి మీరు భయపడుతున్నారట. మేము ఒకటి చెప్తున్నా సార్, మాకున్నటువంటి 175 క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. మా దగ్గర వినండి సార్. ఇప్పుడు అంటే భయపడుతున్నారంటే అర్థం ఏంటి? మిమ్మల్ని అందరూ కూడా మీరు తీసుకెళ్ళి దేనికి భయపడతారు సార్? మీ ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఎంతకలా నేను మాట్లాడినప్పుడు ఏమని చెప్పాను సార్? మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, మీరు అరెస్ట్ చేయండి. మా వాళ్ళు నీతి నిజాయితీ ఏంటనేది, వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు తెలుసుకుంటారు. మీరు సునకానందం పొందడమే. అయితే ఒక 4 రోజులు, ఒక 2 నెలలు జైల్లో పెడతారు, బెయిల్ మీద బయటకు వస్తారు మా వాళ్ళు. ఇంతేనంటారు. అంటే అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పు చేసినట్టు కాదండి. ముందస్తు బెయిల్ పెట్టినంత మాత్రం తప్పు చేసినట్టు కాదు. ముందస్తు బెయిల్ ఎందుకు పెట్టుకోరండి? పవన్ కళ్యాణ్ గారు ముందస్తు బెయిల్ పెట్టుకోలేదా? వాలంటరీ వెళ్ళి ఆయన టార్గెట్ చేసి వాలంటీర్ల వల్ల 32,000 అమ్మాయిలు పెట్టారండి. ఒక అభ్యాసం మోపిన పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద వాలంటీర్లు కేసు పెడితే ముందస్తు బెయిల్ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారా లేదా? దేని పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ముందస్తు బెయిల్? దేని పెట్టుకున్నారు నారా లోకేష్ ముందస్తు బెయిల్? దేని పెట్టుకున్నారు? ఏపీ బైబుల్ ఉన్నవయ్యాను. ఏపీ బైబుల్ లో అవినీతి జరిగింది. నోరమైన కుక్క లక్ష్మణరావు గారు, నువ్వు ఇదే వైసీపీ ప్రభుత్వాన్ని 2014 నుంచి 2024 వరకు తిట్టినవాడు. నీకే జాతి లేని కుక్కవే. లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు, కుక్కవే. లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు, మీరు వ్యక్తిగతంగా తిట్టుకుంటానికి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు, దయచేసి మీరు వ్యక్తిగతంగా తిట్టుకోండి. ఇది లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు ఒక్క మాట వింటారా? మన ఒక్క మాట లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు ఒకసారి వింటారు దయచేసి? నా మాట వినండి. డిబేట్ ఎటు కాకుండా పోతుంది, ప్లీజ్ దయచేసి మిత్ర అర్థం చేసుకోవాలి. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు, నా మాట వినండి. లక్ష్మీకాంత్ గారు, నా మాట వినండి. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు,
లక్ష్మీకాంత్ గారు ఆగండి, దయచేసి ఆగండి, ప్లీజ్ దయచేసి ఆగండి. ఇది డిబేట్. లక్ష్మీకాంత్ గారు, లక్షల మంది జనాలు మనం చూస్తూ ఉంటారు. ఇది డిబేట్ అండి. దీన్ని వ్యక్తిగతంగా తీసుకెళ్లి మనందరం కూడా మన పరువును పోగొట్టుకోవద్దు. ఎస్ మీరిద్దరు ఆగండి. మధుకర్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. మధుకర్ గారు ప్లీజ్.